మేడం ఈ జబ్బుకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? క్యూర్ అవుతుందా? ట్రీట్మెంట్ అంటే క్యూర్ అనేదైతే లేదండి. కానీ చాలా బాగా మేనేజ్ చేయొచ్చు. ట్రీట్మెంట్ తీసుకొని మనకు ప్రతి ఏ సిస్టమ్స్‌నైతే ఎఫెక్ట్ చేస్తుందో, ఆ సిస్టమ్స్‌లో ఉండే జబ్బుని మనం తగ్గించి నార్మల్ లైఫ్ అందరెలా ఉంటారో మన ప్రొడక్టివ్ లైఫ్ అనేది మనం తీసుకురావచ్చు. దీనికి ట్రీట్మెంట్ అంటే ఫస్ట్‌లో మనకు డిసీజ్ సివియారిటీని బట్టి ఉంటుంది. ఈ డిసీజ్ కూడా మనకు కొంతమందికి మైల్డ్‌గా ఉంటుంది. అంటే మైల్డ్ అంటే తక్కువగా ఉంటుంది. కొంతమందికి సివియర్‌గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎస్ఎల్ఈ అనే జబ్బే ఒకరికి మైల్డ్‌గా ఉండొచ్చు. ఒకరికి సివియర్‌గా ఉండొచ్చు. సో, మైల్డ్‌గా ఉంటే అంటే మైల్డ్ లక్షణాలంటే కేవలం జాయింట్స్ వరకో లేదా కేవలం స్కిన్ వరకో ఉండేదాన్ని మైల్డ్ డిసీజ్ అంటారు. ఓకే. అవి మనం ఫస్ట్ కొన్ని తక్కువ డోసు స్టెరాయిడ్స్ తర్వాత వేరే స్టెరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్స్ లేదంటే డిసీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్ అంటాము. వాటితో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సివియర్ డిసీజ్ అంటే మనకు సపోజ్ కిడ్నీ ఎఫెక్ట్ అయింది. దాన్ని లూపస్ నెఫ్రైటిస్ అంటారు. దాంట్లో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. మనకు 6 స్టేజెస్ ఉంటాయి. దాంట్లో మైల్డ్ అంటే స్టేజ్ 1, స్టేజ్ 2. కొంచెం సివియర్ అంటే 3 నుంచి ఆ పైన ఉండే స్టేజెస్ అన్నీ సివియర్‌గా ఉంటాయి. సో, అట్లా కిడ్నీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే బ్రెయిన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కానీ, రక్తనాళాలు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కానీ మనకి ఇంకా కొంచెం బయోలాజిక్స్ డ్రగ్స్ అని ఉంటాయి. రిటుక్సిమాబ్ అని ఇలాంటివి ఉన్నాయి. సో, ఈ అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్‌తో మనకు జబ్బుని పూర్తిగా కంట్రోల్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఓకే.